హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అండ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే లింగ్ ఇంకా హానా ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత లైబ్రరీలో కంప్యూటర్ హ్యాక్ చేశారని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది లింగే చేసి ఉంటాడు. ఓపెన్ చేయగానే హానా ఒక ప్రోగ్రాంలో ఉంటుంది. అక్కడ జిక్ అనే అతడు వచ్చి తన అసిస్టెంట్గా పనిచేయాలనుకుంటున్నా అంటాడు. హానా కూడా ఒప్పుకుంటుంది. హానా అండ్ వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే జెన్ అక్కడికి వచ్చి బైక్లో వెళ్ళడం సేఫ్ కాదు, నా కార్లో వెళ్ళాను తన కార్ కీస్ ఇస్తుంటాడు. అప్పుడు హానా, బ్రేకప్ చెప్పావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అండ్ ఎందుకు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటుంది. అండ్ ఆ కార్ కీస్ తీసుకొని ఇంకేమైనా కావాలా, నాతో ఏమైనా అవసరం ఉందా అని మాట్లాడుతూ ఉంటుంది కోపంగా. అప్పుడు జెన్ చాలా సాడ్గా అక్కడి నుంచి వెళ్తుంటాడు. అప్పుడు హానా తన బైక్ కీస్ ఇచ్చి నేను మరీ అంత చెడ్డదాన్ని అయితే కాదు అంటుంది. అప్పుడు జెన్ కూడా ఆ బైక్ తీసుకొని వెళ్తుంటాడు. హానా కూడా అప్పుడే ఆ కార్లో తన జెన్కి ఇచ్చిన గిఫ్ట్ అందులో ఉంటుంది. హానా అది చూసి చాలా సాడ్గా ఫీల్ అవుతూ పాస్ట్ గుర్తు తెచ్చుకుంటుంది. పాస్ట్లో వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా కలిసి ఉండేవారు. తను చాలా సాడ్గా ఫీల్ అవుతూ చూస్తుంటుంది. నెక్స్ట్ డే హానా వాళ్ళ అసిస్టెంట్ జిక్ హానా ఫ్లాట్కి వచ్చుంటాడు. డోర్ నాక్ చేస్తాడు. అప్పుడు లింగ్ డోర్ తీస్తాడు. జిక్ లింగ్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు, ఇంత హ్యాండ్సమ్ ఉన్నాడు అని. అప్పుడు జిక్, నేను మిస్టేక్ అయి వచ్చాను, సారీ అంటాడు. నువ్వు కరెక్ట్గానే వచ్చావని లింగ్ చెప్తూ ఉంటాడు. జిక్ తనను తాను పరిచయం చేసుకొని హానా ఎక్కడ అని అడుగుతాడు. జిక్ ఇంట్లోకి వచ్చాక లింగ్నే చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హానాతో మాట్లాడుతూ ఈ ఫోటో ఇతనిదేనా అని చూపిస్తాడు. ఆ ఫోటో హానా చూసి, ఇది నువ్వే కదా, నువ్వు హ్యాకర్వి అని ఇందులో ఆర్టికల్ ఉంది, నిజమేనా, నువ్వు హ్యాకర్వా అంటుంది. జిక్ కూడా తన దగ్గర కూర్చొని నువ్వేనా ఇంతమందిని భయపెట్టింది, కంప్యూటర్ని హ్యాక్ చేసింది, ఎందుకు చేసావంటాడు. కానీ లింగ్ అదే లైట్ తీసుకుని వెళ్తుంటాడు. అప్పుడు హానా, మిస్టర్ జిక్, నువ్వు మర్చిపోయావా నీ బాస్ ఎవరు అని అంటుంది. అప్పుడు జిక్ కూడా తన దగ్గర కూర్చొని ఆడిషన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తుంటాడు. అప్పుడు హానా, నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ ట్రై చేద్దాం అంటుంది. అప్పుడు లింగ్ నెట్లో చూస్తూ ఉంటాడు. తన న్యూస్ చాలా స్ప్రెడ్ అయి ఉంటుంది. అందరూ తిడుతుంటారు. కొంతమంది వావ్ హ్యాండ్సమ్ అని కింద కామెంట్స్ చదివి ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఈ సోషల్ మీడియా అనుకుంటూ ఉంటాడు. ఆ తరువాత లింగ్ సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటాడు. తను సముద్రంతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ వచ్చి నేను అమ్మాయితో కలిసి ఉంటున్నా, తనకి కూడా నేను నచ్చినట్టుగా అనిపిస్తుంది అంటాడు. బ్యాడ్ న్యూస్ వచ్చి నా గురించి కొంచెం కొంచెం అందరికీ తెలిసిపోతుంది అనుకుంటాడు. ఇక్కడ హానాని ఎవరో చంపడానికి వస్తుంటారు. తను చాలా భయపడుతూ అరుస్తూ ఉంటుంది. అదంతా తను ఆడిషన్లో చేస్తుంటుంది. ఆ డైరెక్టర్ని కూడా భయపడుతూ ఉంటుంది. హానా ఆ డైరెక్టర్తో సార్ ఓకేనా, బాగా చేశానా అంటుంది. అప్పుడు ఆ డైరెక్టర్ భయపడుతూనే చాలా బాగా చేశావు, నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు, ఇప్పుడు ఇంటికి వెళ్ళు అంటాడు. హానా చాలా హ్యాపీగా బయటకు వస్తుంది. అక్కడే తన అసిస్టెంట్ చిక్కుంటాడు. ఎలా జరిగింది అంటాడు డౌట్గా. పర్లేదు, సెలెక్ట్ అయ్యేలా ఉన్నా అంటుంది. జిక్కి ఫ్రూట్స్ ఇచ్చి పద వెళ్దామంటూ వెళ్తారు. ఇంటికి రాగానే హానా లింక్కి ఫ్రూట్స్ ఇచ్చి ఇదిగో నీ డిన్నర్ అని చెప్పి ఇస్తుంది. అప్పుడు లింక్ కూడా హానా కోసం KFC తెచ్చి ఉంటాడు. బయటికి వెళ్ళావా నువ్వు అని హానా అడుగుతుంది. అప్పుడు లింక్ అంటాడు, అవును, ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళా అని హానాకి జరిగింది చెప్తుంటాడు. అక్కడ ల్యాబ్లో లింగ్ బ్లడ్ టెస్ట్ చేస్తున్న అతను చూసుకోకుండా లింగ్ని తగిలి ఉంటాడు. అప్పుడు లింగ్ని చూసి సారీ అని చెప్పి వెళ్తాడు. లింగ్ అనుకుంటాడు, నన్ను చూస్తే వీళ్ళకు డౌట్ రాలేదా, నేను స్లీపింగ్ బ్యూటీ అని అనుకుంటాడు. అప్పుడు హానా నిన్ను చూసినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంది అని అడుగుతుంది. అసలు తను నా ఫేసే చూడలేదు అంటాడు. అప్పుడు హానా, నీ ఎనిమి కూడా నీలాగే పవర్స్తో ఉంటాడేమో అంటుంది. అప్పుడే లింగ్ హానా అండ్ జెన్ కలిసిన పిక్స్ చూస్తుంటాడు. అప్పుడు హానా వాటిని లాక్కొని నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ని నువ్వు ఇలా టచ్ చేస్తావు అంటుంది. అప్పుడు లింగ్, అతను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు అండ్ నువ్వు కూడా అతన్ని లవ్ చేస్తున్నావు అంటాడు. అప్పుడు హానా, అది ఒకప్పుడు, ఇప్పుడు ఇదంతా ట్రాష్ అని చెప్పి ఆ ఆల్బమ్ని డస్ట్బిన్లో వేస్తుంది. వెళ్ళి బయట పడేసిరా ప్లీజ్ అంటూ సాడ్గా లోపలికి వెళ్తుంది. నైట్ అవుతుంది. లింగ్ బయటకు వచ్చి చూస్తుంటాడు. అక్కడ హానా డస్ట్బిన్ దగ్గర కూర్చొని తన ఆల్బమ్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు లింగ్ అక్కడికి వచ్చి తనని అలా చూసి ఆల్బమ్ని చూపిస్తాడు. అప్పుడు హానా అంటుంది, నేను ఇంకా వాడిని లవ్ చేస్తున్నా అంటుంది సాడ్గా. అప్పుడు లింగ్, నీకు ఫ్లై చేయాలనుందా అని అంటాడు. అప్పుడు హానా కూడా అవునన్నట్టుగా తల ఊపుతుంది. లింగ్ కూడా తనని ఎత్తుకొని రూఫ్ మీదకి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడ జెన్ని చూపిస్తారు. తన కొలీగ్ అక్కడికి వచ్చి ఈ కేసులో చాలా క్లూస్ మిస్ అవుతున్నా అనిపిస్తుంది, హానా కూడా అక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు అంటాడు. అప్పుడు జెన్ యాక్సిడెంట్ అయిన రోజు పిక్స్ చూసి తను ఇంత బ్లడ్ లాస్ అయింది కదా, ఎలా బ్రతికింది అండ్ తన మెడికల్ రిపోర్ట్ ఒకసారి హాస్పిటల్ నుంచి తెచ్చివ్వు అంటాడు. అండ్ హానా యాక్సిడెంట్ అయిన రోజు డ్రెస్ కూడా తే అంటాడు.
ఇక్కడ లింగ్ ఇంకా జిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. జిక్ అంటాడు, లింగ్ మీరు ఒక కెమెరా కొంటారా? మీరు నిజంగా ట్రై చేస్తే యాక్టర్ అవుతారు. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి అని చెప్తుంటాడు. అప్పుడు హానా, జిక్ నువ్వు మర్చిపోయావా, తన లైబ్రరీ స్టోరీ అంటుంది. అప్పుడు జిక్, ఏం మాట్లాడుతున్నారు, తను అలా చేసి చాలా ఫేమస్ అయ్యాడు. ఇప్పటికీ లైబ్రరీ బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. లింగ్ ఒక్కసారైనా వస్తాడా అని. అప్పుడు హానా, నా గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు, నేను ఒక ఫేమస్ యాక్టర్ని కదా అంటుంది. అప్పుడు జిక్, నీకు భయపడి డైరెక్టర్ ఛాన్సులు ఇచ్చాడు, అంతేగాని నీకు అంత సీన్ లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. హానాకి కోపం వచ్చి జిక్ను కొడుతూ ఉంటుంది. అప్పుడే లింక్కి ఒక కాల్ వస్తుంది. అందులో ఒక అతను మాట్లాడుతూ, నువ్వు చెప్పిన ఆ కలెక్టర్ అబ్రాడ్లో ఉన్నాడు, ఆయన రావడానికి చాలా టైం పడుతుందేమో అంటాడు. అప్పుడు హానా కలెక్టర్తో ఏం పని వీడికి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత జెన్ అండ్ టాన్ ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జెన్ టాన్కి పిక్స్ చూపిస్తుంటాడు. అప్పుడు టాన్ షాక్ అవుతూ, ఇంత బ్లడ్ పోయిందా, అసలు ఇది ఎలా సాధ్యం, తను బ్రతకడం, తన డ్రెస్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు జెన్, నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి అడిగితే ఆ డ్రెస్ మిస్ అయింది అంటున్నారు అంటాడు. ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉండి ఉంటారు అంటాడు. కట్ చేస్తే ఇక్కడ హానా ఒక ఆడిషన్ కోసం చాలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లింగ్ని అడుగుతుంది, ఏది బెటర్గా వచ్చింది అని. అప్పుడు లింగ్, అన్ని బ్యాడ్గా వచ్చాయి అంటాడు. అది విని హానా కోపంగా, నేను ఒక ఫేమస్ యాక్టర్ని, నన్ను అలా ఎందుకు అంటున్నావు అంటుంది. అండ్ నా యాక్టింగ్ స్కిల్స్కి రెస్పెక్ట్ ఇవ్వు అంటుంది. అప్పుడు లింగ్, ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఏదైనా అంత కష్టమైన పని చేస్తున్నావా, కేవలం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనేగా పనిచేస్తున్నావు అంటాడు. అప్పుడు హానా కోపంగా, నా యాక్టింగ్ స్కిల్స్ని నీకు చూపిస్తా అని కోపం, సంతోషం, దుఃఖం అని వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫ్లాట్ అయిపోయావు కదా నా స్కిల్స్కి అంటుంది. అప్పుడు లింగ్, నేను అవును అంటే నీకు హ్యాపీ అయితే సరే అలాగే అంటాను అంటాడు. హానా మాత్రం వీడికి ఇంత యాటిట్యూడ్ ఏంటి అని అనుకుంటుంది. లింగ్ ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు అనుకుంటూ చూస్తుంటుంది. అందులో లింగ్ వైరల్ అయిన ఫోటో కింద కామెంట్స్ చదువుతుంటాడు. దాన్ని క్లోజ్ చేయకు, నేను ఒకరి కోసం చూస్తున్నా అంటాడు. అప్పుడు హానా, నీకు అన్నీ గుర్తు రావడానికి నేను హెల్ప్ చేస్తా అని తనని హిప్నటైజ్ చేస్తూ ఉంటుంది. లింగ్కి కొంచెంగా గుర్తు వస్తూ ఉంటుంది. లింగ్కి ఒంట్లో బాలేకపోవడంతో ఒక వైద్యుని తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఆ వైద్యుడు లింగ్ చేయిని చూసి ఏమైంది అని అడుగుతుంటాడు. అప్పుడు లింగ్ వాళ్ళ నాన్న చెప్తాడు, లింగ్ వేట కోసం మౌంటైన్ వైపు వెళ్ళాడు, అప్పుడు అక్కడ ఒక చిరుత తనపై దాడి చేసింది అంటాడు. అప్పుడు వైద్యుడికి చూపిస్తే తనకు మందు ఇచ్చాడు, దాన్ని ఇప్పటికి వరకు వాడుతూనే ఉన్నాం, కానీ సడన్గా ఒక 10 రోజుల క్రితం నుంచి తనకి చాలా జ్వరంగా ఉంది, ఆయన వణుకుతున్నాడు, ఎంతమంది వైద్యులకు చూపించినా ఏం లాభం లేదు అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు బాగా పరిశీలించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లింగ్ వాళ్ళ నాన్న అమ్మ భయపడుతూ, బాగానే ఉన్నాడు కదా, ప్రమాదం ఏమీ లేదు కదా అంటారు. అప్పుడు ఆ వైద్యుడు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అందరూ బయటికి వెళ్తుంటారు. అప్పుడు ఆ వైద్యుడు అంటాడు, ఇది మామూలు చిరుత కాదు, అది తన శరీరం అంతా విషంతో కూడుకున్నది, దాని సలైవ ఇతని శరీరంలో ప్రవేశించి లంగ్స్ వరకు చేరుకుంది, తను బ్రతకడానికి మార్గాలు లేవు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, మీరు ఏం చేయమన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, నా కుమారుని రక్షించుకోవడానికి ఏ పనైనా చేస్తామంటాడు. అప్పుడు ఆ వైద్యుడు, ఇంతకుముందు ఇతనికి ఏ మందు వాడారు అంటాడు. అప్పుడు ఆయన చూపిస్తాడు. అది చూసి, ఇతని నొప్పిని తగ్గించే మందు, ఇది కూడా పని చేయకపోతే చివరిగా ఒక ప్రయత్నం చేద్దామని, తన బాడీ అంత విషంతో కూడుకుంది కాబట్టి తనకి విషమే ఆహారంగా ఇవ్వాలి అంటాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతుంటారు. నెక్స్ట్ డే లింగ్కి ఆహారంగా రైస్ సూప్ తాగడానికి ప్రయత్నిస్తుంది వాళ్ళ అమ్మ, కానీ లింగ్ అది తాగలేకపోతాడు. ఆ తర్వాత ఆమె విషంని తాగిస్తూ ఉంటుంది. లింగ్ అది పూర్తిగా తాగుతాడు. ఆవిడ అది బాధగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే లింగ్ ఇంకా వాళ్ళ సేవకుడు ఇద్దరు బయటికి వెళ్తుంటారు. అక్కడ లింగ్ని చూసి కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదిగో ఆయననే చిరుత కాటేసిందంట, ఆయన బాడీ ఎంత విషంతో ఉందంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లింగ్ అది విని వాళ్ళ సేవకుడితో, నా గురించి ఎందుకు అలా చెడుగా మాట్లాడుకుంటున్నారు అంటాడు. అప్పుడు ఆ సేవకుడు, మీరు జోక్ చేస్తున్నారా, అంత దూరంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే మీకు ఎలా వినిపిస్తుంది చెప్పండి అని అంటాడు. అప్పుడు లింగ్ కూడా, నాకు మాత్రమే వినిపించిందా అనుకుంటాడు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ లింగ్ని పిలిచి రమ్మంటాడు. ఇంకొక అతను అతన్ని ఆపి, తనని ఎందుకు ఇక్కడికి పిలుస్తున్నావు, తను చాలా డేంజర్, తను రోజు ఒక బౌల్ బ్లడ్ని తన బాడీ నుంచి తీస్తారు అండ్ తను ఫుడ్గా పాయిజన్ తీసుకుంటాడు, ఈ విషయం మీకు తెలుసా అని మాట్లాడుతుంటూ ఉంటాడు. అది లింగ్కి మాత్రమే వినిపిస్తుంది. తను చాలా బాధగా ఇంటికి వెళ్తాడు.
వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నన్ను ఎందుకు ఇలా బ్రతికించారు, నేను పాము కన్నా విషపూరితం, నా గురించి నాకే భయమేస్తుంది అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ నీకెవరు చెప్పారు నాన్న నువ్వు పాయిజన్ అని అంటుంది. అప్పుడు లింగ్ బయట అందరూ మాట్లాడుకుంటున్నారు అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సాడ్గా ఎవరు ఏమన్నా నాకు అవసరం లేదు, నా బిడ్డ బ్రతికాడు అది చాలు అంటుంది. అప్పుడే వైద్యుడు అక్కడికి వస్తూ ఉంటాడు. లింగ్ చేయిని చూసి తగ్గిపోయిందిలే కానీ ఈరోజు బ్లడ్ తీయాలి కదా అని తన చేయిని కట్ చేస్తాడు. కానీ అది కట్ అయిన వెంటనే నయమైపోతుంది. అది చూసి అందరూ ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు. ఇంకొకసారి కట్ చేస్తాడు, అప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఆ తర్వాత లింగ్ వాళ్ళ సేవకుడు ఊరి జనాలను అండ్ సైనికులను తీసుకొని వచ్చి లింగ్ ఇంటిని చుట్టుముడతారు. వాళ్ళ మాటలు లింగ్కి బాగానే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు తను కూడా తన చేయిని కట్ చేసుకొని చూస్తాడు. మళ్ళీ అలాగే జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉండడం అందరికీ ప్రమాదకరమే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఇక మిమ్మల్ని కలుస్తానో లేదో అంటూ బాధపడుతుంటాడు. ముందు వాళ్ళు ఒప్పుకోరు కానీ లింగ్ వాళ్ళని ఒప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా హానాకి చెప్తుంటాడు కదా, హానా మాత్రం పడుకుంటుంది. నెక్స్ట్ డే లింగ్ నిద్ర లేచేసరికి హానా కూడా తనపై హెడ్ పెట్టి చూస్తుంటుంది. అది చూసి లింగ్ ఏం చేస్తున్నావు అంటాడు. అప్పుడు హానా నీ హార్ట్ బీట్ చూస్తున్నా, నేను నీ దగ్గరే ఉంటే హార్ట్ బీట్ చాలా ఎక్కువగా ఉంది నీది అంటుంది. అప్పుడు లింగ్ అవును నువ్వు నన్ను కాపాడావు కదా, నీ ఎమోషన్స్ కూడా నాకు తెలుస్తాయి అండ్ నీ బాధను కూడా నేను ఫీల్ అవ్వగలను, మనం ఇద్దరం 2 శరీరాలున్న ఒకే మనిషి అంటాడు. హానా కూడా ఇలాంటివి సినిమాలో కదా జరుగుతాయి, ఇప్పుడు నా లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అండ్ ఒక టెస్ట్ చేద్దామా, ఎంత దూరం వరకు మన హార్ట్ బీట్ వినిపిస్తుందో అని ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు హానా అంటుంది నువ్వు వెళ్తూనే ఉండు నేను చెప్తా ఎంత దూరం వరకు వినిపిస్తుందో అంటుంది. అప్పుడు లింగ్ 100 మీటర్స్ వరకు వెళ్తాడు, అప్పుడు కూడా వినిపిస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత లింగ్ 1 కిలోమీటర్ వెళ్తాడు, అప్పుడు కూడా కావాలనే అబద్ధం చెప్పి ఇంకా వినిపిస్తుంది అంటుంది. లింగ్ అలాగే 10 కిలోమీటర్స్ వెళ్తాడు. అప్పుడు హానా హలో హలో అంటూ కాల్ వినిపించినట్టు యాక్ట్ చేస్తూ ఇక వాడు ఇంటికి రాడు అంటూ ఎగిరి గంతేస్తుంది. అది లింగ్ వింటాడు. హానా ఇంట్లోకి రాగానే లింగ్ అక్కడే ల్యాప్టాప్ చూస్తూ నువ్వు ఇంకా చాలా స్లో అంటాడు. హానా కూడా ఏం చేయలేక ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.